డైలీ టేస్ట్ ది డైలీ. అన్నదాత మార్చేస్తాం మీ తలరాత అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామంటున్నారు. పచ్చని గోదావరి జిల్లాలకు దృష్టి తగిలిందంటున్నారు పవన్ కళ్యాణ్. అందుకే కొబ్బరి చెట్లు మోడి వారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అయితే తాను ఇప్పటికిప్పుడు వరాలు మాత్రం ఇవ్వలేనన్నారు ఉప ముఖ్యమంత్రి. కోనసీమ జిల్లా కేసరపల్లిలో కొబ్బరి తోటలను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం కు తమ సమస్యలు తెలిపిన రైతులు తమకే కాదు తమ మనవళ్లు మనవరాళ్లకు కూడా కొబ్బరి చెట్టు చూస్తే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేలా పరిష్కారం ఉండాలని కోరారు. సార్ 12 గ్రామాల్లో ప్రజలు వచ్చారు. మీరు చూడడానికి మంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మంచి స్ట్రీమ్గా వచ్చారు తప్ప సొక్క ఇస్తే బాధలన్నీ తెలుస్తాయి సార్. మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో మాకు మరలా మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా ఊపిరినంత వరకు ఈ గ్రామంలో ప్రతి చోట అడుగు వేసిన ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కొబ్బరి రైతుల సమస్యలను లోతుగా తెలుసుకునేందుకే తాను వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం లేదు. ఏదో ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ అయింది. మీరు అది నమ్మాలి. ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కానీ నాకు ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది 1,00,000 కుటుంబాలు ఆధారపడడం ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టాను. ఏదో నేను హడావుడ్ చేయడానికైతే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందాలాగా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను ఒక శాశ్వత పరిష్కారం. అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యను తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. తాను ఉన్న ఫలంగా వరాలు ఇవ్వలేనన్నారు పవన్ కళ్యాణ్. నేను ఏదైనా నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వీళ్ళు అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉన్నది. పచ్చని గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందన్నారు డిప్యూటీ సీఎం. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కానీ పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాధగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. వైసీపీ హయాంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయలేదన్నారు పవన్ కళ్యాణ్. డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తామన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఏ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నట్టు ఈ కుటుంబ ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను. నాకు సమయం కావాలి. ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతో. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 40 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీల్ కమ్అట్ విత్ అన్ యాక్షన్. బీసీ రోసయ్య నివేదికను స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. కొబ్బరి రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాజోలకు వస్తూనే ఉంటానన్నారు.